వీఆర్ ఇన్ కేదార్నాథ్. లైఫ్లో లైఫ్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ ఇది. ఎంత బాగుంటుందంటే మామూలుగా ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే గుర్రాలు. నిజంగా కొండలు, మంచు, చలి, మధ్యలో వాన. ఎంత చలి అంటే అంత. ఇంకా మధ్యలో వాటర్ ఫాల్స్. ఎంత కష్టం అంటే ఎక్కుతుంటే నిజంగా కాశీకి చేరడం అంటే కాటికి చేరడం అంటారు కదా, ఆ టైప్లా కేదార్నాథ్ని విజిట్ చేసినట్టు. బాబా ఏం చలి పెడుతుంది. మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా కష్టంగా. కానీ ఓం నమ శివాయ అనుకుంటే చాలా ఈజీ. అక్కడ చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నారో కట్టెలు పట్టుకుంటా. ఇదంతా ట్రెక్కింగ్ అయిపోయాక శివ దర్శనం ఉంటుంది కదా, ఇంకా చాలు. లైఫ్లో దేవుడు మనని ఇక్కడ దాకా తీసుకొచ్చిండంటే నిజంగా ఇట్లా ట్రెక్కింగ్కి ట్రిప్కి రావడం అందరికీ సాధ్యం కాదు, కొందరికే. నాకు అనిపిస్తుంటుంది దేవుడు నిజంగా మన బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటుండే. దేవుడు నిజంగా మనల్ని బ్లెస్ చేయాలనుకుంటుండు, అందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చిండు అనిపిస్తుంది. అబ్బోబోబోబో ఏంది కామెడీగా జారుతున్నా కావాలని అనుకుంటున్నా. ఒకసారి బండల్ని చూడండి అర్థమవుతుంది. అక్కడిక్కడ ఎక్కుతుంటే తెలుస్తుంది. వామ్మో, చుట్టూ నేచర్ మధ్యలో కొండలు. సారీ, మొత్తం కొండలే. చలి, మంచు, ఇవన్నీ దాటి పైకి వెళ్ళి శివ దర్శనం చేసుకుంటే ఇంతకు మించిన స్వర్గం ఉంటుందా? హర హర మహాదేవ్, శంభో శంకర, జై భోలేనాథ్. ఇంత కష్టపడి పైకి ఎక్కుతున్నా, కనీసం ఏమైనా కోరికలు ఉన్నాయంటే ఉన్నాయి. కాకపోతే ఆ కోరికలు కోరుకుంటే అది స్వార్థం అంటారేమో అని కోరుకొని కూడా నా గురించి ఎక్కువ. ఇంకా అన్ని కర్మఫలాల బట్టి నడుస్తుంది ఈ ప్రపంచం. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఒకవేళ నాకు చెడు జరిగితే అది దుష్కర్మ అనుకుంటా. ఒకవేళ మంచి జరిగితే నేను చేసిన మంచి కర్మలేమో. మొత్తానికి ఫైనల్గా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.
కేదార్నాథ్ ట్రెక్కింగ్లో కూర్చోవచ్చు మధ్యలో మధ్యలో, కానీ కూర్చోకుండా పైకి ఎక్కాలని అనుకున్నా. మామూలుగా ఆకలి అవుతుంది, తిందామన్నా కూర్చొని తినాలి. చచ్చిపోతున్నారయ్యా. చల్లటి సలిలా, వానల, కొండల మధ్య చల్లగా వాన పడుతుంటే వాటర్ మిలన్లా సాల్ట్ వేసి తింటుంటే బాబా కడుపులా చల్లగా మామూలు ఉండదు తెలుసా. తెలుగు ఎవరు హైదరాబాద్ ఇంత ఆకలిగా ఫ్రూట్స్ తింటుంటుంది. వాటర్ మిలన్లా సాల్ట్ ఇంత మసాలా వేసి ఇంత చల్లిలా, చల్లటి చలిలా తింటుంటే కడుపు కూడా